హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిరుద్యోగులకు తీపి కబురు. మెగా డిఎస్సిపై సర్కార్ కీలక ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కిందున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి గతంలో జీవో జారీ చేశామని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్ల విధుల్లో చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు. అదేవిధంగా జీవో నంబర్ 117కు త్వరలో అలర్నెట్ జీవోను తీసుకొస్తామని అన్నారు. గతంలో ఉపాధ్యాయులకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటిని అన్నిటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్త సంస్కరణలు చేశామని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లులు పెడతామని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ తెలిపారు. యూనివర్సిటీలలో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా మెగా డిఎస్సి నంబర్కి నవంబర్, మార్చి నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తాము. ఈ నేపథ్యంలోనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ చెప్పడం జరిగింది. డిఎస్సితో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయనున్నారు. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి 6,371, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ 286, ప్రిన్సిపల్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీ 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.